బహుజన స్ఫూర్తితో బీసీ కులాల హక్కు, నిరుద్యోగుల కొరకు అమరుడు సుబ్రహ్మణ్యం సాధించిన ఉద్యమాలు నేటి భారతానికి స్ఫూర్తిదాయకం, ఆదర్శనీయమని ఆంధ్రప్రదేశ్ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఉగ్గం సాంబశివరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు బ్రాడిపేటలో గల యూటీఎఫ్ హాల్లో అమరుడు సుబ్రహ్మణ్యం సంస్మరణ సభ కార్యక్రమంలో ఆయన పాల్గొని సుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరుడు సుబ్రహ్మణ్యం ఒక సామాన్య బీసీ యాదవ కుటుంబంలో పుట్టడం మాకు గర్వకారణమని అన్నారు. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలు కలిగిన సుబ్రహ్మణ్యం కాలేజీలో జరిగే విద్యార్థి ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడని చెప్పారు. తన మిత్రుల సహకారంతో నిరుద్యోగుల కొరకు నిరుద్యోగుల ఐక్యవేదిక ఉద్యమ సంఘాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. రాజ్యాంగ ప్రకారం పనిలకు కోల్పోయాం, పని లేదు. ఈ దేశం మొత్తం కూడా సామ్రాజ్యవాదుల చేతుల్లో పెట్టారు. ఈ యొక్క ఆధిపత్య అగ్రవాద మనువాద పార్టీలు. అటువంటి పరిస్థితుల్లో శ్రామికులు మొత్తంగా సంచార జీవులుగా వలసవాదులుగా వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సుబ్రహ్మణ్యం మనం కంకణం కట్టుకొని ఈ దేశంలో ప్రభుత్వాలు వాళ్ళ యొక్క పరిపాలనకు వచ్చే ముందు ఏమని వాగ్దానాలు చేశారు, ఎందుకు ఈ రోజున యువత ఈ యొక్క దుర్దశలో ఉన్నదని చెప్పి ఒక పోరాటాన్ని నెలకొల్పి దానికి రాష్ట్ర కన్వీనర్గా ముందుకు రావడం జరిగింది. అది ఒకటే కాదు, ఉపాధ్యాయ ఉద్యోగ బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీల యొక్క ఉద్యమాల్లో మమేకమై ఒక కీలకమైన పాత్ర వహించాడు. ఈ యొక్క దేశంలో జనాభా సెన్సస్ కావాలి, బీపీ మండల్ సిఫార్సులు యథాతథంగా అమలుపరచాలి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఎందుకు పెట్టారు. కాబట్టి వీటన్నిటి మీద తిరుగులేని పోరాటం చేసి కీలకమైనటువంటి భూమిక పోల్సిన యువశక్తి మరి కొలికొండ సుబ్రహ్మణ్యాన్ని గురించి ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఈ రోజున ఇక్కడ పరిశీలించినట్లయితే మొత్తంగా 40 నుంచి 70 సంవత్సరాల వ్యక్తులు మాత్రమే ఎన్నిసార్లు అయినా వాళ్ళే కేంద్రమవుతా ఉన్నారు. గతంలో గత చరిత్రని పరిశీలించినట్లయితే ఉద్యోగ సంఘాలతో పాటు యువశక్తి నిర్వీర్యమైపోతా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో యువశక్తి లేకపోవడానికి ప్రధానమైన కారణం, నేను టీజేపీఎస్ కాలేజీలో వర్క్ చేశాను. కన్నా లక్ష్మీనారాయణ గారు, మరి విధంగా మరి సంక్రాంతి రామారావు గారు, ఇప్పుడు మన సుధాకర్ గారు, నాగండి సుధాకర్ గారు వచ్చారు.